ప్రీ డయాబెటిస్ అనే స్టేజ్ ఇట్ ఈస్ క్యూరబుల్ అండి. అంటే క్యూరబుల్ అంటే ప్రాపర్‌గా నాన్ డయాబెటిక్ రేంజ్‌కి వెళ్ళిపోవచ్చు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. కానీ ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్‌గా మారతాయో అంటే హెచ్‌బీఏవన్సీ 6.5 దాటి ఆర్ తిన్న తర్వాత 200 పైన వచ్చి, తినకముందు 8 గంటలు ఫాస్టింగ్ ఉండి 8-10 గంటలు ఫాస్టింగ్ ఉండి 126 పైన ఎప్పుడైతే లెవెల్స్ వస్తాయో అప్పుడది కంట్రోలబుల్ డిసీజ్ కానీ పరిగణిస్తాం కానీ, క్యూరబుల్ అని చెప్పడం చాలా కష్టం. అలా అని అందరిలో క్యూరబుల్ కాదు అండి. కొందరు పర్సన్స్ ఒక 5% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు సూపర్ ఒబేస్ అంటే వాళ్ళ BMI 35, 40 అలా ఉండి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి దానివల్ల ఒకవేళ షుగర్స్ పెరిగితే వాళ్ళ వెయిట్ మనము అంటే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి వాళ్ళ వెయిట్ తగ్గించగలిగితే అలాంటి వాళ్ళకు రివర్సల్ అనేది పాసిబుల్. అలా అని ప్రతి ఒక్కరికి రివర్సబుల్ పాసిబుల్ కాదండి. ఒక పాపులేషన్‌లో 100 మంది డయాబెటిక్ తీసుకుంటే 95 మంది పీపుల్‌కి మాత్రం రివర్సల్ యూజువల్‌గా చూడం. అలానే కొన్ని స్పెషల్ పాపులేషన్ ఉంటారు. అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తే, వాళ్ళు కొన్ని స్టెరాయిడ్ లాంటి మందులు కొన్ని వ్యాధులకు తీసుకొని దానివల్ల డయాబెటిస్ వస్తే, అలానే మన వెయిట్ బాగా అతిగా పెరిగిపోయి దానివల్ల డయాబెటిస్ వస్తే, ఇలాంటి స్పెషల్ పాపులేషన్ పీపుల్‌ని మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసో, వాళ్ళ వ్యాధులను తగ్గించి దానివల్ల డయాబెటిస్ మనము రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలానే హైపర్ టెన్షన్ కూడా చాలా కారణాల వల్ల అంటే ఫ్యామిలీ హిస్టరీ వల్లనో, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో, వాళ్ళు ప్రీ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళ ప్రెషర్ లెవెల్స్ సిస్టోలిక్ అంటే పైనది 140 పైన పెరిగినా, కిందది డయాస్టోలిక్ 90 పైన పెరిగినా వాళ్ళకి రివర్సల్ చేయడం అంత పాసిబుల్ కాదండి. సో, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి అలానే రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటే అది కంట్రోల్ చేసుకుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆపొచ్చు.